Welcome back to my channel. అర్ధనారీశ్వర రూపంలో సగం శివుడు, సగం పార్వతీ అమ్మవారు ఉంటారని ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్వతీదేవి సృష్టి నుంచి పుట్టినవాడు వినాయకుడు. రాముడికి నమ్మిన బంటు ఆంజనేయ స్వామి. వీరిద్దరి కలయికతో అర్ధనారీశ్వర స్వరూపంలాగా కనిపించే సగం వినాయకుడు, సగం ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి చెన్నైలో ఉంది. వీరిద్దరి కలయికతో ఉన్న రూపాన్ని ఆద్యంత ప్రభు రూపం అని చెబుతారు. మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తి అవ్వాలి అంటే ఈ ప్రభువును ఖచ్చితంగా పూజించాలి. ఆది అంటే మొదలు. ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందు వినాయకుడిని పూజించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే హనుమంతుడికి ఉన్న శక్తి ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయడం. అందుకే మన కార్యాలు విజయవంతంగా పూర్తి అవ్వాలంటే ఈ ఆద్యంత ప్రభువును పూజించండి. ఈ స్వామిని పూజిస్తే ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. వినాయకుడికి, ఆంజనేయ స్వామికి శనిపీడ ఉండదు. అందుకే ఈ స్వామిని పూజిస్తే శనిపీడ పోతుందని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం పూజారి స్నానం చేసి తడి బట్టలతో వ్రతం ప్రారంభిస్తారు. ముందుగా వినాయకుడి పాదాల వద్ద ఉంచిన గడ్డిని తీసుకుని విష్ణు మందిరానికి వెళ్తాడు. అక్కడి నుంచి స్వామికి సమర్పించిన తెల్ల బియ్యాన్ని తీసుకుని శివాలయానికి వస్తారు. అక్కడ అన్నం పిండంగా మారుతుంది. సూర్యమందిరం నుండి పిండం అన్నం తీసుకుని ఒక వేదికపై ఉంచి కాకులకు నైవేద్యం పెడతారు. ఇది ప్రజలందరూ చేయవచ్చు. ఇలా చేస్తే శనిపీడలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో ఇంకొక అద్భుతం కూడా మనం గమనించవచ్చు. సరిగమ పదనిసలు పలికించేలా ఇక్కడ గంటలు ఏర్పాటు చేశారు. ఈ స్వామివారు కొలువైన ప్రదేశం మధ్య కైలాష్. ఇది చెన్నైలో ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.